హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఇంట్లోకి అయితే ఒక కొత్త మెంబర్ అయితే వచ్చారనమాట. సో అది ఏంటి అని చెప్పేసి నేనైతే మీకు చివరిలో అయితే చూపిస్తానండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? సో అదేవిధంగా నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయడం లేదు. కాబట్టి మీరు హాఫ్ వరకు వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు వచ్చేసి నేను మిల్లెట్ దోశ అయితే చేస్తున్నాను అనమాట. సో దానికి ముందు రోజే నేనైతే మధ్యాహ్నం టైంలో అయితే అన్నీ నానబెట్టుకోవాలి కదా. సో దానికోసం అని చెప్పేసి రైస్, అదేవిధంగా పెసర్లు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి శనగలు ఉంటాయి కదండి. సో అవి కొన్ని అనమాట. సో నేను అందాదా చొప్పునే వేస్తానండి, ఇట్లా కప్స్ లెక్క అయితే వేయను అనమాట. మీకు కావాలనుకుంటే ఒక చిన్న గ్లాస్తో అయితే ఒక గ్లాస్ లాగా అయితే తీసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇదే విధంగా వేస్తానండి. సో ఫస్ట్ వచ్చేసి బియ్యము, తర్వాత పెసర్లు, మినప్పప్పు, శనగలు, ఆ తర్వాత సామలు ఉంటాయి కదండి. అవైతే చాలా చిన్నగా ఉంటాయండి, కాబట్టి వాటిలో కొంచెం దుమ్ము చెత్త అనేది ఉంటుంది. కాబట్టి నీట్గా క్లీన్ చేసుకొని సామలు కూడా యాడ్ చేసుకోండి. సో బియ్యం వచ్చేసి మీకు పెద్ద గ్లాస్తో వచ్చేసి 1.5 గ్లాస్ తీసుకున్నా పర్లేదండి. ఇంకా ఎక్కువ కావాలి క్వాంటిటీ అనుకుంటే 2 గ్లాసెస్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో మొత్తం తీసేసుకొని ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఆ తర్వాత మొత్తం ఒక 3-4 టైమ్స్ అట్లా కడిగేసుకొని ఇంకా పక్కకైతే పెట్టేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ డే రోజు అయితే నేనైతే చూపిస్తున్నాను. సో నైట్ వచ్చేసి కొంచెం అటుకులు ఉంటాయి కదండి, అవి ఒక చిన్న గ్లాసు వేసేసుకొని అటుకులు కూడా వేసేసి మొత్తం బాగా అయితే రుబ్బేసి పెట్టుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ డే రోజు మొత్తం అయితే బాగా ఫార్మేట్ అవుతుందండి. సో ఇదైతే వర్షాకాలం కదా, అయినా కానీ మొత్తం సమ్మర్ లాగా అయితే అయిపోతుందన్నమాట. సో చాలా మట్టుకు ఎండ అయితే వస్తుందండి. అసలు 2 డేస్ అవుతుంది విపరీతంగా ఎండ అనేది వస్తుందండి. చూస్తున్నారుగా, ఆల్మోస్ట్ మా కిచెన్లోకి అయితే మార్నింగ్ టైంలోనే చాలా ఎండ అనేది వస్తుందండి. సో నేను ఇంకా వంట చేసేటప్పుడు మాత్రం నాకు చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. ఎందుకంటే విండో వచ్చేసి నేను వంట చేసే స్టవ్ దగ్గరనే ఉంటుంది కదా. సో ఆల్మోస్ట్ ఎండ అనేది నా ఫేస్ మీద అయితే పడుతుందండి. సో ఇంకా చూడండి, ఇంకా మార్నింగే బయట మొత్తం క్లీన్ చేసి ముగ్గు అయితే వేసేసాను. ఆ తర్వాత ఇంకా ఇంట్లోకి వచ్చేసి రైస్ అయితే పెట్టేశానండి స్టవ్ మీద. ఆ తర్వాత ఇంకా నేనైతే టీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. సో మార్నింగే ఇంకా నా బ్రష్ అదంతా చేసేసి ఇంకా ఒక కప్పు టీ తాగితే మనకు చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. సో ఇంకా నేనైతే అసలు టీకి అయితే పెద్ద ఫ్యాన్ అయిపోయానండి. ఎందుకంటే నాకు టీ పౌడర్ వచ్చేసి మేమైతే ఊర్లో అయితే తెచ్చుకుంటామండి, విలేజ్లో. అది వచ్చేసి బ్లాక్ డైమండ్ టీ అనమాట, టీ పౌడర్ పేరు. అసలు అది మాత్రం కలరు చాలా బాగుంటుంది, అదేవిధంగా ఫ్లేవర్ కూడా చాలా బాగుందండి. సో అసలు టీ ఎన్నిసార్లు తాగినా తాగాలనిపిస్తుంది అనమాట, అంత టేస్టీగా అయితే ఉంటుంది. సో నాకైతే ఈ కప్ వచ్చేసి నా ఫేవరెట్ కప్ అండి. సో దీంట్లో మాత్రం నేను చాలా మంచిగా ఆస్వాదించుకుంటూ తాగుతానన్నమాట టీ. సో అందుకోసం అని చెప్పేసి మీకు కూడా చెప్తున్నానండి. బ్లాక్ డైమండ్ టీ పౌడర్ దొరుకుతుందండి. సో అదైతే చాలా బాగుంటుంది, ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, అందుకని చెప్తున్నాను. సో ఇంకా టీ తాగేసాను అనమాట. ఆ తర్వాత ఈరోజు వచ్చేసి ఇంకా దోశ అయితే చేయాలి కదా, దానికైతే ఇంకా చట్నీ అయితే చేస్తున్నానండి. సో చట్నీ వచ్చేసి చాలామంది చాలా రకాలుగా అయితే చేసుకుంటారు. సో నేనైతే ఎప్పుడు ఒకే రకంగా అయితే చేస్తానండి. ఎందుకంటే మా పిల్లలు కొంచెం కొబ్బరి వేసినా సరే చట్నీ అనేది అస్సలు తినరనమాట. వాళ్ళైతే ఇంకా మొత్తం వదిలేశారు, ఇంకా వాళ్ళు తినడమే కావాలి కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఒకటే చట్నీ అయితే చేస్తానండి. నాకైతే ఈ చట్నీ అస్సలు తినాలనిపించదు, మా పిల్లలేమో ఈ చట్నీకి పెద్ద ఫ్యాన్ అనమాట. ఇంకేం చేస్తాను చెప్పండి, మనం పిల్లలు తినేదే కావాలి కదా అని చెప్పేసి ఇంకా నేనైతే వాళ్ళ కోసం చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇంకా వాళ్ళైతే నిద్ర లేచారండి, బ్రషెస్ అయితే చేస్తున్నారనమాట. సో అంతలోపు ఇంకా నేను చట్నీ చేసేస్తే వాళ్ళకి టిఫిన్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే చట్నీకి అయితే పల్లీలు, అదేవిధంగా పుట్నాలు అయితే తీసుకున్నానండి. సో పుట్నాలు క్వాంటిటీ వచ్చేసి కొన్ని తీసుకోవాలన్నమాట, 1 స్పూన్ అట్లా తీసుకోవాలి. పల్లీలు వచ్చేసి ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలండి. ఆ తర్వాత అవి కొంచెం డ్రై రోస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్ వేసేసి ఒక 3 పచ్చిమిర్చి లేదంటే 4 తీసుకొని అవి కూడా ఆయిల్లో ఫ్రై చేయాలండి. చేసిన తర్వాత అవి పక్కకైతే పెట్టేశాను.
ఆ తర్వాత ఈరోజు వచ్చేసి నేను బెండకాయ చట్నీ అయితే చేస్తున్నానండి. దానికోసం టమాటాలు, పచ్చిమిర్చి, బెండకాయలు కట్ చేసి పెట్టాను పక్కల. సో ఆ తర్వాత వచ్చేసి చూడండి, ఫస్ట్ పల్లీలు అయితే వేయించాను కదా చట్నీకి అని చెప్పేసి, అవైతే బయట అయితే పెట్టేశాను. అవైతే కొంచెం చల్లారాలి. సో ఆ తర్వాత అంతలోపు చట్నీ చేద్దాంలే అని చెప్పేసి దానికైతే పోపు అయితే పెడుతున్నానండి. సో ఫస్ట్ వచ్చేసి బెండకాయలు కొంచెం ఆయిల్ వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే బెండకాయలో జిగురు అనేది ఉంటుంది కదండి. సో ఆ జిగురు మొత్తం పొయ్యేలాగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. సో మీరు ఎంత కారం తింటారో మీ టేస్ట్కు తగ్గట్టుగా అంత అయితే తీసుకోండి. మేమైతే కొంచెం ఎక్కువనే తింటాం కదా అని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా టమాటాలు వచ్చేసి ఒక 5 అయితే తీసుకున్నానండి. సో ఇవి వచ్చేసి చిన్న చిన్నగా ఉన్నాయి. అసలు టమాటాల కాస్ట్ మాత్రం చాలా పెరిగిపోయిందండి. 40 రూపీస్ 50 రూపీస్ కేజీ అయితే ఉందన్నమాట టమాటాలు. సో చూసి కొంచెం జాగ్రత్తగా వాడుకోండి. ఆ తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసి మూత అయితే పెట్టేసుకోండి. స్టవ్ వచ్చేసి సిమ్లో అయితే పెట్టేయండి. ఆ తర్వాత వచ్చేసి చూడండి, ఇంకా పిల్లలకైతే చట్నీ అయితే మిక్సీలో వేసేసి రెడీగా అయితే పెడతానమాట. సో ఇంకా వాళ్ళైతే చట్నీ తీసుకొని వెళ్ళి ఇంకా వాళ్ళకి టిఫిన్ చేసిస్తే వాళ్ళే తినేస్తారనమాట. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ చట్నీ అనేది చేసిస్తానండి. సో చేసేసిన తర్వాత ఇంకా వాళ్ళైతే స్నానం చేసుకొని రెడీ అయితే అవుతున్నారనమాట. అంతలోపు ఇంకా చూడండి, ఈ చట్నీలో వచ్చేసి బెండకాయలు, పచ్చిమిర్చి, టమాటా, చింతపండు, కొంచెం పసుపు, కరివేపాకు వేసి మొత్తం బాగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మీకు కావాలనుకుంటే ఇందులో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే యాడ్ చేశాను. ఎందుకంటే మనకు చట్నీ అనేది గట్టిగా ఉంటే అసలు తినాలనిపించదు. అందుకని చెప్పేసి నేను చాలా తక్కువ క్వాంటిటీలో వాటర్ అనేది యాడ్ చేశానండి. తర్వాత ఇంకా కొద్దిసేపు మూత అయితే పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలండి. సో ఇంకా అంతలోపు మా పిల్లలు అయితే రెడీ అయ్యారు కదా, వాళ్ళకి ఇంకా దోశలు అయితే చేయాలండి. సో చూడండి అసలు ఎంత బాగా పొంగిందో. దోశ బ్యాటర్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. అసలు టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుందన్నమాట దోశలు. మిల్లెట్ దోశ అండి. మీకు కావాలనుకుంటే ఇందులో మనం ఇంకా ఎన్నో రకాల పప్పులు అనేది యాడ్ చేసి వేసుకోవచ్చు అనమాట. కావాలనుకుంటే రాగి పిండి కూడా యాడ్ చేసి దోశలు అనేది వేసుకోవచ్చు అండి. ఇంకా నేనైతే ఈ విధంగా మిల్లెట్ దోశ అయితే చేస్తున్నాను. ఇంతకుముందు అయితే ప్లెయిన్ దోశ అయితే చేశానండి. సో ఇప్పుడు మిల్లెట్ దోశ చేద్దాంలే, చాలా రోజులు అవుతుంది చెయ్యక అని చెప్పేసి మిల్లెట్ దోశ అయితే చేస్తున్నానండి. సో ఇందులో కొంచెం సాల్ట్, అదేవిధంగా కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని నేను కొంచెం పిండి అనేది సపరేట్ వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటాను. ఎందుకంటే ఇంకా ఆ పిండి వచ్చేసి మా పిల్లలకి నాకు అయితే సరిపోతుందండి. మార్నింగ్ టిఫిన్ టైంలో సరిపోతుందని చెప్పేసి కొంచెమే తీసుకుంటాను. మిగతా పిండిని వచ్చేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోలేదు అనుకోండి మొత్తం ఖరాబ్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, నేనైతే ఫస్ట్ చిన్న దోశ అయితే వేస్తున్నానండి. ఎందుకంటే నా ప్యాన్ మీద అసలు దోశలు అనేది రావట్లేదండి, అతుక్కుపోతున్నాయి. అందుకని చెప్పేసి నేనైతే ఒక ఉల్లిపాయ కట్ చేసి దాని మీద ఆయిల్ వేసేసి మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేస్తాను. మొత్తం ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసేస్తాను. ఆ తర్వాత ఈరోజు అయితే చిన్న దోశ అయితే వేస్తున్నానండి. సో ఫస్ట్ ప్యాన్కు దిష్టి తీద్దాంలే అని చెప్పేసి చిన్నదైతే వేసేసి దిష్టి అయితే తీస్తున్నాను. చూడండి, తీసేసి పక్కకైతే పెట్టేశాను. ఆ తర్వాత మా పిల్లలు అయితే రెడీ అయ్యారు. మమ్మీ తొందరగా చెయ్యి అని చెప్పేసి అంటున్నారనమాట. వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఇంకా ఫాస్ట్గా అయితే దోశ అయితే చేస్తున్నానండి. అసలు చూడండి, ఎండ మాత్రం అసలు నా ఫేస్ మీదనే పడుతుందనమాట. చాలా చిరాకు వస్తుంది. కానీ ఇంకా మా పిల్లలకైతే 7:30 అయిపోయిన తర్వాత 7:45కి అట్లా వ్యాన్ వస్తుందండి. సో ఆ టైంలోపు తొందరగా చేద్దాంలే అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. సో చూడండి, ఎవరికైనా సరే ఫస్ట్ సెకండ్ 2 దోశలు అయితే ఖచ్చితంగా సతాయిస్తాయండి మార్నింగ్ టైంలో. నాకైతే ఇది ఫస్ట్ దోశ సతాయించింది అనమాట. అట్లా దిష్టి తీసినా సరే ఒక్కొక్కసారి సతాయిస్తాయి. ఆ తర్వాత మీకు ఇంకొకటి అయితే వేసి చూపిస్తున్నాను చూడండి. సో ఈ దోశ మాత్రం చాలా సింపుల్గా చాలా తొందరగా అయితే వచ్చిందనమాట. సో ఏంటంటే పెంకు అనేది మంచిగా వేడవుతే దోశలు అనేది చాలా బాగా వస్తాయండి. సో ఫస్ట్ది సతాయించింది, ఇంకా సెకండ్ది మాత్రం చాలా తొందరగా అయితే వచ్చిందండి. సో అసలు చాలా మెత్తగా చాలా బాగా వస్తాయండి దోశలు మాత్రం. టేస్ట్ కూడా అంతే ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇంకా నేనైతే బెండకాయ పచ్చడి అని చెప్పాను కదండి. సో అదైతే ఫ్యాన్ కింద పెట్టేశాను, చల్లగా అయితే అయిపోయింది. ఆ తర్వాత అందులో మిక్సీ జార్లో అయితే తీసేసుకొని కొంచెం సాల్ట్, అదేవిధంగా కొంచెం పల్లీల పొడి ఉంటుంది కదండి, అదైతే వేసుకున్నాను అనమాట. కావాలనుకుంటే ఇందులో నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పల్లీల పొడి వేసానండి. వేసేసి మొత్తం బాగా మిక్సీ పట్టుకోవాలి. సో మొత్తం మెత్తగా అయితే పట్టుకోకండి, జస్ట్ కచ్చాపచ్చాగా ఉండేలాగా అయితే పట్టుకోవాలన్నమాట. నేనైతే ఒక మిక్సీలో చట్నీ వేసాను కదా అని చెప్పేసి
ఇప్పుడు టైం లేదు అని చెప్పేసి మిక్సీ జార్లో అయితే వేసేసానండి. సో ఇంకా మా పిల్లలు అయితే తినేసారండి. ఆ తర్వాత వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టేశానమాట. ఇంకా వాళ్ళకైతే స్కూల్కి అయితే టైం అయింది. వాళ్ళ వ్యాన్ కూడా వచ్చిందండి. సో వ్యాన్ అయితే ఇక్కడ ఆగుతుందనమాట. ఇంకా వాళ్ళైతే వ్యాన్ ఎక్కేసి స్కూల్కి అయితే వెళ్ళారండి. ఆ తర్వాత చూడండి మీకు కిచెన్లో అయితే చూపిస్తాను. అసలు మార్నింగ్ టైంలో ఎంత గందరగోళంగా ఉంటుందో కదా కిచెన్. ఆ తర్వాత మొత్తం క్లీన్ చేసిన తర్వాత మీకు మళ్ళీ అయితే చూపిస్తున్నానండి. ఎందుకంటే ఇంకా చాలా మెస్సీగా ఉంటుంది కదా, ఇంకా అదంతా ఎందుకు వీడియో తీయడం అని చెప్పేసి నేను మొత్తం క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మీకైతే చూపిస్తున్నాను అనమాట. అసలు చాలా టైం అనేది పడుతుందండి. ఒక 1 అవర్ అట్లా టైం అనేది తీసుకుందనమాట. ఆ తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయానండి. సో ఇప్పుడు వచ్చేసి నేనైతే నాకైతే టిఫిన్ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో దోశ అయితే వేసుకుంటున్నానండి. సో ఇంకా నాకైతే ఏమంటారు, ఫోన్ అయితే ఇక్కడ కిటికీలో పెట్టేసి వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట. అసలు ఇట్లా పెడితే చాలా మంచిగా అసలు ఫేస్ కూడా చాలా బాగా కనిపిస్తుందండి. అందులోనూ ఇంకా ఈ టైంలో అయితే నాకు కిచెన్లో ఎండ అయితే రాదనమాట. అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ ఫోన్ పెట్టేసి వీడియో అయితే తీస్తున్నానండి. సో చూడండి, నా కోసం నేనని చెప్పేసి ఫ్రెష్గా ఒక 3 దోశలు అయితే వేసుకుంటున్నాను. సో ఎప్పుడైనా సరే మన కోసం మనం అంటూ కొంచెం టైం అనేది స్పెండ్ చేసుకోవాలండి. సో ఇంకా నేను వేడివేడిగా టిఫిన్ అయితే వేసుకుంటున్నానండి. టిఫిన్ అయితే తినేసేయాలన్నమాట. ఆ తర్వాత ఇంకా నేను ఎక్కడికి వెళ్తాము ఏంటి అని చెప్పేసి మీకైతే వీడియో చూపిస్తానండి. సో అది వచ్చేసి దాన్ని ముందు రోజు వ్లాగ్ అనమాట. ముందు 2 డేస్ రోజు వ్లాగ్ అండి. సో మీరైతే కంటిన్యూనే చూస్తూ ఉండండి, ఓకేనా ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇంకా నేనైతే చట్నీ అదేవిధంగా ఈ మామిడికాయ చట్నీ ఉంటుంది కదండి, అదైతే వేసేసుకొని టిఫిన్ అయితే చేస్తున్నానండి. సో ఇంకా నాకు నేనైతే స్టిచ్చింగ్ వీడియోస్ పెడతలేను కదా, మీకు అందరికీ డౌట్ రావచ్చు, ఏంటి అక్క స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పేసి. అయితే నేను స్టిచ్చింగ్ చేస్తున్నానండి, డైలీ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. నాకైతే అన్ని నార్మల్ బ్లౌజ్లే వస్తున్నాయి అన్నమాట. డిజైన్ బ్లౌజ్లు అయితే రావట్లేదు. ఎక్కువ శాతం ఇంకా డిజైన్ బ్లౌజ్లు వచ్చేసి కట్ వర్క్ డిజైన్ ఉంటుంది కదండి, సో అవైతే వస్తున్నాయి అన్నమాట. ఇంకా మీకు ఆల్రెడీ కట్ వర్క్ డిజైన్ బ్లౌజ్లు అయితే చూపించాను కదా. నాకు మళ్ళీ ఏదైనా డిఫరెంట్ బ్లౌజ్ డిజైన్ వస్తే మీకు ఖచ్చితంగా వీడియో అయితే తీసి ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి, ఓకేనా. అందుకే నేను వీడియో అనేది తీయట్లేదు. ఆ తర్వాత చూడండి, తినేసిన తర్వాత దాని ముందు రోజు వ్లాగ్ అనమాట, 2 డేస్ వ్లాగ్ అండి. మేమైతే వాషింగ్ మిషన్ తీసుకుందామని చెప్పేసి హైత్నగర్లో బజాజ్ కంపెనీ ఉంటుంది కదండి, బజాజ్ ఎలక్ట్రానిక్స్, అక్కడికైతే వచ్చామండి. సో తనైతే మా పెద్దన్నయ్య అనమాట. తనని వీడియో తీస్తుంటే తను మాత్రం నవ్వుకుంటూ ఉన్నాడు. సో ఇంకా ఇక్కడ వచ్చేసి నేను వాషింగ్ మిషన్ అయితే తీసుకుందామని చెప్పి చూస్తున్నామండి. హైత్నగర్లో వచ్చేసి 2 షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఒకటి, విజయ్ సేల్స్ అనేది 2 అండి. సో ఇంకా మేము అక్కడ ఇక్కడ 2 సైడ్లు అయితే చూస్తున్నాము. తనేమో మా చిన్నొద్దే అండి. సో ఇంకా అందరం కలిసి అయితే వచ్చాము. మా పెద్దన్నయ్య, పెద్దొద్దే, చిన్నొద్దే అందరం కలిసి అయితే వచ్చామండి. సో ఇంకా 2 షాప్స్లో అయితే కనుక్కుంటే ఎక్కడ కాస్ట్ తక్కువ ఉంటుందో అక్కడైతే తీసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాము. కాకుంటే విజయ్ సేల్స్లో మాత్రం ఒకటే పీసు ఉంది, అది కూడా మొత్తం అందరికైతే చూపిస్తున్నారు. సో ఇంకొద్దులే అని చెప్పేసి ఇంకా బజాజ్లో అయితే తీసుకున్నామండి. సో అక్కడ మాత్రం నాకు వాషింగ్ మిషన్ కాస్ట్ వచ్చేసి 39,000 అయితే చెప్పారండి. సో అది ఎక్కువనే చెప్పారనమాట, 47-49 ఉందండి అది. సో ఇంకా 39కి అయితే వస్తుందని చెప్పేసి చెప్పారు. ఇంకా సరే అని చెప్పేసి అక్కడైతే మేమైతే వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నామండి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, అసలు మిక్సీ జార్లు అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి విజయ సేల్స్లో అండి. సో ఇక్కడైతే చాలా రకాల మిక్సీ జార్స్, దానికి ఒక 5 గిన్నెలు అయితే వచ్చాయన్నమాట. అదేవిధంగా ఎయిర్ ఫ్రైయర్ కూడా ఉందండి, చాలా బాగుందన్నమాట ఎయిర్ ఫ్రైయరు. కాకుంటే దాని కాస్ట్ మాత్రం 7,000 అట్లా ఉందండి. నేను అనుకోలేదు అంత కాస్ట్ ఉంటుందని చెప్పేసి. సో ఇంకా ఆ రోజు అయితే బుక్ చేసి వచ్చామన్నమాట. దాని నెక్స్ట్ డే రోజు అండి ఇంకా వాషింగ్ మిషన్ అయితే డెలివరీ వాళ్ళైతే తీసుకొచ్చి కంపెనీ వాళ్ళే వచ్చి ఇక్కడ ఇచ్చేసి వెళ్తారనమాట. అప్పుడు మాత్రం వాళ్ళు 300 అయితే తీసుకున్నారండి. సో ఇంకా వాళ్ళకి 300 అయితే ఇచ్చేసామన్నమాట. సో ఆ రోజే ఈవినింగ్ టైంలో అయితే వీళ్ళు టెక్నీషియన్స్ అయితే వచ్చారనమాట. సో వాళ్ళైతే ఇంకా వాషింగ్ మిషన్ కనెక్షన్ ఎక్కడ పెట్టాలి ఏంటి అని చెప్పేసి అడిగారండి. సో ఇంకా మాకైతే వాషింగ్ మిషన్ కనెక్షన్ అయితే బయట ఉంది, కానీ ఇంకా బయట పెడితే ఎండకి వర్షానికి అట్లా మొత్తం తడిచిపోయి ఖరాబ్ అయిపోతుంది కదా, ఇంతగానం మనీ పెట్టేసి మనం లోపల పెట్టుకుంటే బెటర్ అని చెప్పేసి సో ఇంకా కిచెన్లో అయితే పెట్టమని చెప్పామండి. సో ఇంకా వాళ్ళైతే వచ్చిన టెక్నీషియన్స్ అయితే వాళ్ళు స్టాండ్ కూడా తీసుకొచ్చారండి. స్టాండ్కి వచ్చేసి 2,100 అంటండి. అసలు చాలా రేట్ అయితే చెప్తున్నారు. ఒక 2 ఏమంటారు డ్రమ్ క్లీన్ చేసే ఉంటాయి కదండి, సో అవి తీసుకొచ్చారు. అదేవిధంగా
దానికి ప్యూరిఫైయర్ అంటండి. సో, అది ఫిల్టర్ చేసి ఇస్తదంట. సో, అది తీసుకొచ్చారనమాట. అసలు చాలా కాస్ట్ అయితే చెప్తున్నారండి దాంట్లోకైతే. 3000 ఒకటి డ్రమ్ క్లీన్ చేసేది అది ఉందన్నమాట. దానికొచ్చేసి 900 చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళైతే ఒక లిక్విడ్ అయితే తీసుకొచ్చారండి. దానికొచ్చేసి 350 చెప్తున్నారనమాట. సో, వద్దులే అని చెప్పేసి ఇంకా బయట తీసుకుందామని చెప్పేసి వద్దని చెప్పామండి. ఒక స్టాండ్ ఒకటైతే తీసుకున్నాము. ఎందుకంటే వీళ్ళు తీసుకొచ్చిన స్టాండ్ బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి స్టాండ్ అయితే తీసుకున్నామండి. స్టాండ్ అయితే 2100 అయితే పడిందనమాట. సో, ఇంకా టెక్నీషియన్ అయితే మొత్తం అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో, ఎంత పెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి మొత్తం అయితే చెప్తున్నారండి. సో, ఇంకా దీని గురించి డీటెయిల్గా అయితే నేను ఇంకొక వీడియో అనేది చేస్తాను సపరేట్గా. సో, నాకైతే 39,000 అయితే కాస్ట్ పడిందండి. సో, మీ దగ్గర ఎంత పడింది ఏంటి అని చెప్పండి. ఇది కంపెనీ వచ్చేసి ఐఎఫ్బి అనమాట. సో, అక్కడైతే మెయిన్ శాంసంగ్ అయితే చూపిస్తున్నారండి. అది మాత్రం 20 years వ్యారంటీ అని చెప్తున్నారు. కానీ ఇంకా శాంసంగ్ చాలామంది అడిగితే వద్దని చెప్పారనమాట ఆ కంపెనీ. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఐఎఫ్బినే టాప్ మోడల్లో ఉంది అని చెప్పేసి. సో, ఇది వచ్చేసి ఫ్రంట్ లోడ్ అనమాట. ఇంకా టాప్ లోడ్ అయితే అసలు తీసుకోకండి. దాంట్లో అసలు మురికి అనేది అంటే పోతుందిలే కానీ కొంచెం దానికంటే ఫ్రంట్ డోర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా మేమైతే ఇంకా టోటల్ వచ్చేసి మాకు 40,000 అయితే అయ్యిందండి. సో, ఇంకా చూడండి 41,000 అయితే అయ్యిందనమాట. స్టాండ్కి 2100 అండి. సో, ఇంకా తర్వాత మొత్తం డీటెయిల్గా అయితే చెప్తున్నాడనమాట తను. సో, ఇంకా నేనైతే తను చెప్పినది మొత్తం అయితే నేను వీడియో అయితే తీసుకున్నానండి. ఎందుకంటే మనం మళ్ళీ ఒకసారి వింటే అది అర్థమవుతుంది కదా. స్టార్టింగ్ కాబట్టి వాషింగ్ మిషన్ గురించి ఎవరికి సరిగ్గా అర్థం కాదండి. సో, మనము వాడుకుంటూ ఉంటే 1కి 2 సార్లు అలా వేసుకుంటూ ఉంటే అప్పుడు అర్థమవుతుందనమాట. సో, అందుకని చెప్పేసి నేను మీకు వాషింగ్ మిషన్ గురించి డీటెయిల్గా ఒక వీడియో అయితే తీసి మీకైతే పెడతానండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఇంకొక వ్లాగ్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.